సరే ఇప్పుడు ఆకునూరు మురళి ఇచ్చిన విద్యా కమిషన్ రిపోర్ట్ అంటారా? దాన్ని ఇంకేమైనా అంటారా? దాంట్లో ఎట్లాంటి మార్పులు చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా ఈ ఆకునూరి మురళి గారు సమర్పించినటువంటి విద్యా కమిషన్ నివేదిక ఏదైతే ఉందో, ఒకటి ప్రభుత్వానికే విద్యా వ్యవస్థ పైన ఒక క్లారిటీ లేకపోవడం కారణంగా ఇది ఆకునూరి మురళి గారిని కూడా ఏ అంశాలపైన ఎట్లా మీ యొక్క రిపోర్ట్ ఉండాలి, తర్వాత ఏ రంగంలో సంస్కరణలు అవసరము అనేటటువంటి ఒక కట్టడి చేసేటటువంటి లేదా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కరెక్ట్ లేదని నాకు అనిపించింది. రెండవది, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పట్ల మాలాంటి విద్యా వ్యవస్థలో పనిచేసేటటువంటి కార్యకర్తలకున్న ప్రధానమైనటువంటి అభ్యంతరం ఏంటి అంటే, నూతన విద్యా విధానం ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉందో అది మనకు అంటరానిది అనేటటువంటిది కొంతమంది అధికారులు మాట్లాడుతున్నారు. ఈ ఆకునూరు మురళి కూడా అదే మాట్లాడు. ఇంకోవైపు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఏమో మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం తప్ప మార్గం లేదంట. ఈయన ఏమంటున్నాడు, ఇప్పుడు సృష్టికి ప్రతి సృష్టి చేయాలి, ఈ 27,000 పాఠశాలలను సహజ మరణానికి ప్రేరేపించి ఓ 2,000 పాఠశాలలు పెట్టి అందులో ఉన్నటువంటి విద్యార్థులందరికీ బస్సులపైన ఎక్కించుకొచ్చి తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి సృష్టికి ప్రతి సృష్టి చేసేటటువంటి విశ్వామిత్ర మహర్షిలాగా చేయాలనేది ఆయన ప్రయత్నం. ఇంకోవైపు ముఖ్యమంత్రి గారేమో ఈ ఆకునూరి మురళి ప్రతిపాదనలు తెలుసో తెలియకనో ఆయన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్తున్నాడు. ఇక ఆకునూరు మురళి గారు చెప్పిన దాంట్లో ఇప్పటికే 29 రకాల పాఠశాలలు ఉన్నాయి, అవి ఏవి పనికిరావు, 30వ రకమైనటువంటి పాఠశాలలే పనికొస్తాయి, దట్ ఈస్ తెలంగాణ యొక్క పబ్లిక్ స్కూల్స్ అని ఆయన చెప్తారు. తర్వాత మరి ప్రభుత్వంతో వివిధ రకాలుగా సంప్రదించి కానీ, లేదా విద్యాశాఖలో అధికారులను సంప్రదించి కానీ, లేదా ముఖ్యమంత్రితో తరచుగా భేటీ అయ్యి కానీ ప్రభుత్వం యొక్క విధానం ఏంటి, ఆ ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే మనం రిపోర్ట్ ఇస్తున్నామా, ఇవన్నీ ఏం లేవు అని అనుకున్నారా, లేకపోతే ఆయన పైత్యం ఏదో ఆయన ఇస్తాడు, ఎట్లా అవసరం ఉంటే చూద్దాం, లేకపోతే ఆయనను అసలు ఈయన నియామకమే అటువంటి అనుమానాస్పదంగా జరిగిందా, మరి ఈయన రిపోర్టు ఇవ్వడానికి ఈయన కమిషన్ వేసిన తర్వాత ఈయన కంటే సీనియర్లు అయినటువంటి చాలామంది సుబ్బారావు గారు కానీ, లేకపోతే రంజీవాచార్య కానీ, ఇటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు విద్యాశాఖలో పనిచేసిన వాళ్ళని కొంతమందిని అడ్వైజర్గా పెట్టి, మరి వాళ్ళ యొక్క అడ్వైజరీ రికమెండేషన్స్ అవి ఇందులో లేవు. తర్వాత తీరా ఇప్పుడు కేశవరావు అంటున్నారు, మరి ఆయన విద్యామంత్రి, విద్యాశాఖను చూస్తున్న అడ్వైజరా. ఇప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏమైపోయిందంటే, ఈ రాష్ట్రములో విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నది ఎవరా, ముఖ్యమంత్రి ఏమన్నా పర్యవేస్తున్నా అంటే అది సందేహంగా అనిపిస్తుంది, కేశవరావు గారు అంటే సందేహంగా అనిపిస్తుంది, వేమనరేంద్ర రెడ్డి అంటే సందేశంగా అనిపిస్తుంది, అధికారులు ఏమైనా చేస్తుంటే ఏ అధికారికి కూడా ఏ అంశం పైన క్లారిటీ లేదు. కాబట్టి ఇక్కడ తక్షణం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ముందు వేళ్ళునుకోవాలన్నా ఇంకోటైనా ఈ విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి కానీ ఆలోచన కానీ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలనేటటువంటివి కేవలం గాలి మాటలు చెప్తున్నారు తప్ప ఏమీ లేదు. అల్టిమేట్గా ఈయన ఇచ్చినటువంటి రిపోర్టులో ఏముంది అంటే 27,000 పాఠశాలలను కూల్చేసి ఈ 2,000 పాఠశాలలు కట్టాలి, అది కూడా రాబోయే 5 సంవత్సరాల్లో. 5 సంవత్సరాల తర్వాత రాజెవడో బంటెవరో మనకు తెలియదు. కాబట్టి ఈ చెత్త రిపోర్టు అనేటటువంటిది ఖచ్చితంగా చెత్తబుట్టలో ఎంత తొందరగా వేస్తే ఈ ప్రభుత్వానికి అంత రిలీఫ్ ఉంటుంది. లేదు ఈ రిపోర్టును మేము ఇంకా మోస్తాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జగన్కు ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది అనేటటువంటిది నాకు ఉన్నటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయం. అంటే ఇప్పటికిప్పుడు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు? ఆవగించంత మార్పులు కూడా ఈ ప్రభుత్వం తెలియదు. మీరు వెయిట్ చేయండి, రేపో ఎల్లుండో బడ్జెట్ ప్రవేశపెడతాడు. బడ్జెట్లో ఆకుమూరులు చెప్పింది వింటాడా, లేకపోతే యంగ్ ఇండియా పబ్లిక్ స్కూల్స్గా యంగ్ ఇండియా పబ్లిక్ స్కూల్స్కు బడ్జెట్. ఆకునూరు మురళి ఇంకా ఆవేశంగా ఒక మాట చెప్పిండు, 200 స్కూల్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నాడు అని చెప్తున్నారు. సో 2,000 స్కూళ్ళల్లో 200 స్కూల్స్ అంటే మరి ఇక 200 స్కూళ్ళకు లెక్క ప్రకారం బడ్జెట్ పెట్టాలి కదా. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది 2 రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి అనేటటువంటి పద్ధతి తప్ప ఇది రిపోర్ట్ కాదు, దీన్ని ఇంప్లిమెంట్ చేసే విషయాలు కాదు. దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నాన్ సెన్స్ తప్ప ఒక్కటి కూడా సెన్స్ ఉన్నటువంటి రికమెండేషన్స్ ఒక్కటి కూడా లేదు.